హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో వెజిటేబుల్తో ఒక వైట్ కుర్మా రెసిపీ చేస్తున్నానండి. దాని తయారీ విధానం చూద్దామా అండి? ముందుగా మనం కొంచెం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దాని గురించి కాజు, పుట్నాలు, ఒక స్పూన్ సోంపు, హాఫ్ పచ్చి కొబ్బరి అండి. మనం కొట్టిన టెంకాయలో హాఫ్ తీసుకోవాలి. ఒక 20 పీసెస్ కాజు అండి. వన్ స్పూన్ పుట్నాలు, 1 స్పూన్ సోంపు, పచ్చి కొబ్బరి అండి. 2 పీసెస్ పట్టా, 2 ఇలాచి, 2 లవంగా అండి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఇంత మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ తయారీ విధానం చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాగాక 2 బగారా పత్తా, 1 పట్టా, 3 ఇలాచి, 3 లవంగా, కొంచెం సోంపు, హోల్ గరం మసాలా వేసుకోవాలండి. 1 పీస్ జావిత్రి అండి వేసుకొని కొంచెం లైట్ ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ మినిట్ హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు సోంపు ప్లేస్లో జీరా కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 2 ఉల్లిపాయలండి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడు 6 పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలండి. అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. నార్మల్గా తినే వాళ్ళైతే ఇది సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఇలా లైట్ పింకిష్ కలర్ వచ్చే వరకు ఇలా. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, గోబీ, కొంచెం బఠానీ, 1 క్యారెట్ అండి. గోబీ ఒక హాఫ్ కప్ వరకు, ఒక పెద్ద ఆలు అండి. ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా మీ చాయిస్లో వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. బీనీస్, అలా వేరే ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే మీరు వేసుకోవచ్చు అండి. ఇది వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా దీన్ని ఫ్రై చేద్దామండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం దీంట్లో హాఫ్ స్పూన్ కూడా తక్కువనే అండి, కొంచెం పావు స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే
వెజిటేబుల్స్కి పట్టాలి కదండి సాల్ట్, అందుకని సాల్ట్ ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకుందామండి. ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండి వేసుకొని వెజిటేబుల్స్ని ఉడికించుకుందాం. మూత పెట్టేద్దాం అండి. వెజిటేబుల్స్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, కొబ్బరి, కాజు, సోంపు అంతా వేసుకొని ఆ పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసేసేయాలి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ అంత వాటర్ని వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. ఇది చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి మనం ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి సరిపోయిందా లేదా అని. దీంట్లో మొత్తం 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. ఇంకొక 1/2 గ్లాస్ నేను ఎక్కువనే పోసాను, మళ్ళీ చల్లగా అయితే ఇది దగ్గరికి అయిపోతుంది. సాల్ట్ చాలా తక్కువ ఉందండి, ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. మీరు టేస్ట్ అకార్డింగ్ మీ టేస్ట్కి సరిపోయినట్టు మీరు చూసి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఒకసారి బాగా అన్నీ కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టేస్తే వెజిటేబుల్ వైట్ కుర్మా రెడీ అయిపోతుంది. కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కొబ్బరి కదా అడగంట వేసుకుంటుంది, అందుకని కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టాలి. సిమ్లో పెడితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. అప్పుడు మనం కర్రీ అయిపోతుంది. చూద్దామండి. అయిపోయిందండి, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసాలండి. ఎంత మంచిగా కనిపిస్తుంది కదండి. వైట్ కుర్మం, గ్రీన్ కలర్ బఠానీ, క్యారెట్ ఇంకా కొత్తిమీర వేస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది వెజిటేబుల్ వైట్ కుర్మా. ఏ కర్రీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ కర్రీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. పూరీకి, చపాతీకి, ఇంకా ఇడ్లీకి, దోశకి చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి. అయిపోయిందండి, నేను ఇప్పుడు సర్వ్ కూడా చేసుకున్నాను. ఇది వెజిటేబుల్ వైట్ కుర్మా. ఇది కాంబినేషన్ పూరితో, చపాతీతో, పుల్కాతో, ఇడ్లీ, దోశతో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ పూరీ చేశాను కాబట్టి నేను మీకు దాంతో చూపిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.